హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామా? చూడండి ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి 2, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్, ఒక చిన్న క్యారెట్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా అన్నాన్ని వండుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగాక ఒక 2 గుడ్లు గిన్నెలో కొట్టి పోసుకోవాలి. డైరెక్ట్గా వేసేస్తే కొన్ని టైము పోతుంటాయి కదా గుడ్లు, అందుకని ఇవి మంచిగా ఏగేలా ఫ్రై చేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా బాగా వేయించుకోవాలి. వేయించాక మనం చల్లార్చుకున్న అన్నాన్ని వేసి కొంచెం సాల్టు ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, గుర్తుంచుకోండి. లేదంటే అన్నం అంతగా పొడి పొడిలాడుతూ రాదండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సూపర్ టేస్టీ. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.